సమయం వచ్చినప్పుడు అప్పుడు సంగతి. ఆలోచన ఎలా ఉంటుంది, మాట ఎలా ఉంటుంది, ఆచరణ ఎలా ఉంటుంది, అక్కడే ఉంటుంది మొత్తం. దానికి ఎవరు అడగక్కర్లేదు, ఎవరు సాక్షి అక్కర్లేదు, మనకి మనమే. లోపల ఉన్న వాటి సాక్షి ఉంటాడు. ఈశ్వర సర్వభూతానాం హృదయసే తిష్టతి, వాడు అక్కడ తిష్టేసుకుని ఉంటాడు. హృదయం అనేటువంటి కేంద్రంలో తిష్టేసుకుని ఆలోచన వచ్చినా మనం ఏం మాట్లాడినా ఏం చేసినా అక్కడ రికార్డ్ అయిపోతుంది. ఈ రికార్డ్ అయిపోయి ఊరుకుంటుందా? అదే మన కర్మఫలంగా పనిచేస్తుంది. ఇక్కడ మాత్రం ఏమి నో కాంప్రమైజ్. ఏమోనండి, నేను అసలు ఎక్కడ ఏ పొరపాటు చేయలేదు, అంతా బాగానే ఉంది, ఏమిటో ఇలాంటివన్నీ వస్తాయి అలాగా. ఎందుకంటే మరి లోపల రికార్డు ఉంది కదా, అది ఎన్ని టెరాబైట్స్ చెప్పలేము మనం. అక్కడ ఉన్నటువంటి మెమరీ ఎన్ని జన్మల నుంచి ఉన్నటువంటివన్నీ రికార్డ్ అయిపోయి ఉంటాయి. దాని దుంపదగా కొంచెం కూడా కాంప్రమైజ్ లేదు అక్కడ. మనం ఎందుకు భాగవతం చదువుకోవాలి, ఎందుకు భగవద్గీత చదువుకోవాలి, ఎందుకు ఇలా సప్తాహాలు పెట్టుకోవాలి? ఏమో మెల్లిమెల్లిగా ఏమైనా వచ్చి ఒక 1000 జన్మలకు ఎంతకైనా కనీసం వస్తే రావచ్చు.